ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. నీ గుప్పు వేస్తే ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టం మా తెలంగాణ దురదృష్టం ముఖ్యమంత్రి కూర్చున్నాం. గతంలో చిన్నగా లేక పొడిగా లేక అవగా లేక మాట్లాడిన నువ్వు ఇవాళ కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి విలువను బట్టి పదవిగా మాట్లాడాలి. ముఖ్యమైన నాయకులు గ్రామాన్ని పడగబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా చేసిన నాయకులు కేసీఆర్ గారిని పట్టుకొని లండాన్ని మాట్లాడుతున్న లండా గారు, హౌలి గారు, పాగం గారు, జయకుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ చెత్తనా తెలుగులో ఈ సంస్కారం వస్తుంది. బిడ్డ ముందగా రేవంత్ రెడ్డి ఆ కొడుక తప్పకుండా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండుగ తొక్కుతున్నారు. మేము అనుకుంటే ఉంటున్నారా? మీ కాంగ్రెస్ ఉందా, మీ లీడర్ ఉందా? మీరు చేస్తే ప్రాణంలో కలిపాలతో కానీ మేము ఆ కక్ష సాధించి కోరుకుంటే మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పనిచేయాలి, కష్టపడాలి, పోరాటం చేసుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెలుగు రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, క్రీస్తు పదాలు కలగలు తెలంగాణ పీడితుల్లో మగాలే మళ్ళాగా ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని కూడా పాతి పెడతా, బొంత తీసి పాతి పెడతాం అన్నటువంటి దుర్మార్గుడివి, దద్దమ్మ సన్నాసివి. ఈరోజు నీకు అదే గతి పట్టింది. ప్రజలు తిప్పి కొడితే పాతాలలో పాతి పెడితే ఈరోజు నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు. సిగ్గు సెర ఉండాలి. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం అర్నిశలు కష్టపడుతూ ప్రతిరోజు సెక్రటరియట్ పోయి ప్రజాభవన్కు పోయి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉంటుంటే ఈరోజు మీరు అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో మీ మైండ్ దొబ్బి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బల్కసుమని ఇంతకుముందే చెప్పినా వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక. ఎవడనుకున్నావు దొంగ నా కొడక, చెప్పు తీసుకొని తంతావు నా కొడక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపిన బిడ్డ. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం. నా కొడక బల్కా సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నారు అనుకుంటా ఉన్నావేమో నా కొడక. రాసి చూసుకుందాం నా కొడక. ఏడుకొస్తావు? అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడక. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు? అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక. నీ గురించి తెలియదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోసినావు తెలంగాణ ఉద్యమంలో? నీ కథ తెలియదా నా కొడక? ఈ రోజు బల్పెక్కి ఈరోజు మాట్లాడుతా ఉన్నావు. చెప్పు తీసుకొని కొడతాం నా కొడక. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు? ఈరోజు మేమంతా పున్న కైలాస్ నేత కూడా ఉద్యమకారుడే, మేమంతా ఉద్యమకారులమే నా కొడక. ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ ఈరోజు తెలంగాణ ఇస్తే ఈరోజు ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చిలేసి మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక? ఈ చెప్పు తీసుకొని ఎడమకాలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొంద పెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం.